ఎంత చిత్రీకరించాలంటే ఆ వైన్ షాప్కుని ఎవరు కూడా ఏరుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ వైన్ షాప్ ఉందని తెలియదు. ఆయన అక్కడ పోయి తీసుకున్నాట, ఎక్కడ కూడా మాస్క్ తీసుకోలేదా. ఒకవేళ ఇంకోటి ఎక్సైజ్ కమిషన్ ఆదేశాల మేరకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ఎవరికైనా కూడా మాస్క్ ఉన్న ఎలిమెంట్ ఉంటే వాళ్ళకు ఆ మద్యం ఇవ్వరు. ఒకవేళ నిజంగా ఆయన మైనర్ వ్యక్త లేకపోతే మేజర్ వ్యక్త ఆయన ఎవరు అని చెప్పేటువంటి క్రమంలో కూడా వైన్ షాప్ వాళ్ళు మద్యం ఇవ్వరు. మొత్తం మాస్క్ పెట్టుకొని కనబడకుండా ఉంటే ఆయన మేలా ఫిమేలా లేకపోతే ఆయన 18 years ఉన్నాడా లేకపోతే 21 years ఉన్నాడా అని ఎట్లా తెలుస్తుంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైన్స్ వాళ్ళు నిజంగా వాళ్ళు అదే విధంగా ఉంటే మాస్క్ ఇవన్నీ పెట్టుకుంటే ఎట్లా ఇస్తారు? ఇవన్నీ నిజాలు ఇవన్నీ. అందుకోసమే బుర్ర పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి. ఎంత ప్రమాదకరంగా జరిగిందో, ఎంత హింసపెట్టి చంపేసిల్లో, ఎంత భయంకరంగా నేను అవమానానికి గురి చేసి చంపేసిల్లో, ఎక్కడైనా కిడ్నాప్ చేసిళ్ళు, ఎక్కడ కిడ్నాప్ చేసిళ్ళు, ఏ విధంగా చంపేసిళ్ళు, చంపేసినటువంటి క్రమంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఆయన బాడీ మీద ఎవరెవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఆయన ఒంటి మీద ఎవరెవరి వేలుముద్రలు ఉన్నాయి, ఎవరెవరు నిజంగా బూట్ కాళ్ళు ఉన్నాయి, ఆయన చేతి మీద ఎవరెవరు కొట్టేసిళ్ళు, అవన్నీ ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమైపోయింది? ఏం జరిగింది? పోస్ట్మార్టం తీసుకుపోయారు. ఒంటి మీద గాయం అయితే ఎవరు కొట్టేసిళ్ళు, ఎక్కడి నుంచి వచ్చినా అన్నీ చెప్పొచ్చు. ఇవన్నీ నిజాలు కావా? ఇవన్నీ సత్యాలు కావా? ఇవన్నీ పోలీసులకు తెలియదా? ప్రభుత్వాలకు తెలియదా? సమాజానికి తెలియదా? ఒక ఒంటి మీద గాయం అయిందంటే గాయం ఎక్కడి నుంచి అలా అయింది, ఎట్లా అయిందని 100 సార్లు చెక్ చేసుకుంటాం మనం. ఒకవేళ నిజంగా బండి వచ్చి ఆయన లారీ కిందనో బస్ కిందనో లేకపోతే ఇంకా కారు కిందనో ఎక్కడనో యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అయినటువంటి క్రమంలో ఏ వెహికల్ వచ్చి గుద్దింది, ఏ వెహికల్ వచ్చి తాకింది, అక్కడ ఉన్న టోల్గేట్ తర్వాత మరుసటి టోల్గేట్ను కూడా చెక్ చేసుకోవచ్చు ఏ వెహికల్ తాకిందని. ఒకవేళ ఆయనకి వెహికల్ తాకితే ఆ టోల్గేట్లో కాకపోతే మరో టోల్గేట్లో కూడా అదే హైవే నుంచి వెళ్ళిపోతుంది. మరి ఆ టోల్గేట్లో పోయినటువంటి వెహికల్స్ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు చూపించలేకపోతున్నారు? ఏ వెహికల్ గుద్దిందో చూపించలేకపోతున్నారు. ఒకవేళ అదే వెహికల్ గుద్దితే అట్లాంటి వెహికల్ కారో లేకపోతే బస్సో లేకపోతే లారో ఏదో తాకిచ్చుందంటే నిజంగా ఆయన మీద ఆయన బండి ఎందుకు పడుతుంది? ఒకవేళ బండి పడ్డా కూడా ఆయన స్పెట్స్ కానీ ఆయన ఉన్నటువంటి మాస్క్ కానీ ఏ మాత్రం ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు, ఏ మాత్రం కూడా చినిగిపోలేదు, ఏం జరగలేదు. అంటే ఎంత దారుణంగా చేసి చెప్పడానికి ఇవన్నీ ఒక మీకు సత్యాలు. దీనికి సంబంధించి చాలామంది తప్పుదోర పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది తప్పుదోర పట్టించి ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో పెద్ద కుట్ర జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, మేధావులు అనేటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వం నిజంగా ఇబ్బంది పడేటువంటి క్రమంలో తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోను. 100,000 మంది షేర్ చేయండి, లక్షలాది మంది షేర్ చేయండి. ఎవ్వరు కూడా సత్యం చెప్పట్లేదు. చాలా వరకు టీవీ ఛానల్స్ సత్యాలు చెప్పట్లేదు. చాలా వరకు ప్రవీణ్ పగడాల గారిది తప్పన్నట్టుగానే చూపిస్తున్నారు. చాలా టీవీ ఛానల్స్, కమ్మ మీడియా, కాపు మీడియా, ఉన్నటువంటి రెడ్డి మీడియాలు, ఇలా ఉన్నటువంటి బ్రాహ్మణ్ మీడియా, అన్ని మీడియా ఛానళ్ళు ప్రవీణ్ పగడాల గారిది తప్పనే చూపెడుతున్నారు. మరి ఆ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయో అవి చూపించట్లేదు. ప్రవీణ్ పగడాల వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయో అవి సత్యమని చూపెడుతున్నారు. కొంతనన్నా మనకు ఉండాలి. మనం చదువుకున్నటువంటి వ్యక్తులుగా, మీడియా సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తులుగా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా, ఒక ఎడిటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక CEO స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, సీనియర్ కరస్పాండెంట్గా ఉన్నటువంటి వ్యక్తులు, సీనియర్ బ్యూరోలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం తప్పు చేస్తే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎక్కడి నుంచి వీడియోలు వచ్చినాయి, ఏ విధంగా వీడియోలు వచ్చినాయని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళు కూడా ఇలా వాటిని పదే చూపిస్తూ ప్రవీణ్ పగడాల గారు కింద పడ్డాడు. అక్కడ నిజంగానే ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ ఇక్కడ పడితే ప్రవీణ్ పగడాల గారు ఇక్కడ కింద పడ్డాడు, ఆయన ప్రవీణ్ పగడాల గారేనా? ఒకవేళ నిజంగా ప్రవీణ్ పగడాల గారు ఇక్కడ కింద పడ్డానుకుందాం, మరి లేపి వెళ్ళిపోతారా? ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా, 108 సమాచారం ఇవ్వాలి కదా. అక్కడ ఉన్నటువంటి మానవ దృక్పథంతోనే మీరు అందరూ వచ్చి వెనకొచ్చి ఆపిల్లు, ఓకే, మానవత దృక్పథంతో వచ్చి వెనకొచ్చి ఆపిల్లు మంచిది. కానీ మరి ప్రవీణ్ పగడాల పడ్డ తర్వాత ఆయన సోయలేనటువంటి పరిస్థితిలో ఆయన మళ్ళీ ఎడిపోతున్నాడు, ఎక్కడి నుంచి పోతున్నాడు? కనీసం పోలీసుల సమాచారం అందించి కనీసం మంచినీళ్ళని ఇవ్వాలి కదా. లేపి వెళ్ళిపోయాలంటే ఎంత డ్రామా చేసిళ్ళు, ఏ విధంగా సినిమా క్రియేట్ చేసిళ్ళు, ఏ విధంగా అల్లిల్లో ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఈ వీడియోని చూపెడుతున్నారు. అసలు ప్రవీణ్ పగడాల గారు ఎక్కంచెలు పోయిండు, ఎట్లా పోయిండు అనేది చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకోసం అంటే తప్పుదోర పట్టిస్తున్నారు. సీసీటీవీ చిత్రీకరణ చూడు ఏ విధంగా ఉందో, బయటపడ్డటువంటి డైరెక్టర్ మిస్టేక్స్, ఇక్కడ ఉన్నటువంటి క్లూసిమ్, ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా మాస్క్ ఇవన్నీ పెట్టుకొని
ఆయన హెల్మెట్ మారింది, అన్నీ మారినాయి, ఆయన బండి మారింది, టీషర్ట్లు మారినాయి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మారిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మారిపోయింది. ఇలా ఉన్నటువంటి కారును చూపించు. ఇంత ఒకవేళ నిజంగా ఇలాంటి కారు యాక్సిడెంట్ అయితే అది వైట్ కారా రెడ్ కారా, ఆ కారు ఏముంది, ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడిది, ఎవడు గుద్దిండు, ఎన్ని గంటలకు గుద్దిండు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లారీ పోతే లారీ వెనక వచ్చి ఆయన కింద పడతాడు, ఆయన పడ్డది మాత్రం చూపించరు, కానీ ఆయన వచ్చింది పడ్డది మాత్రం చూపించరు, కానీ మిగతాది ఏం చూపించాలి, ఎక్కడి నుంచి వచ్చింది ఏందని. ఇక చూడండి ఇవన్నీ ఎవడు ఫాలో అయ్యండి, ఇవన్నీ ఎవడు చేసేది, ఇవన్నీ ఈ కార్లు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి, ఎంత పెద్ద కుట్ర వేసేదంటే అంత పెద్ద కుట్ర వేసిల్లో. ఆ కుట్ర వెనక ఉన్నది ఎవరో వీళ్ళందరికీ అర్థమైపోతుంది. ఇప్పటికైనా నిజాలు బయట పెట్టుకొని సత్యాన్ని నిజాలను దేవుడు అన్నీ గమనిస్తుంటాడు. ఏదైతే తప్పు జరిగిందో, ఎవరైతే నిజంగా దోషులున్నారో, ఎవరైతే ఆ దోషులను కాపాడుతున్నారో, ఎవరైతే ఈ క్రైమ్ సీన్కు అంతా కారకులు ఎవరైతే ఉన్నారో, ఎవరి డైరెక్షన్ నడుస్తుందో వాళ్ళందరూ కూడా బయట పెడితే అప్పటి వరకు క్రైస్తవ సమాజము రోడ్ల మీదకి వస్తుంది, గర్జిస్తుంది. రోడ్ల మీదకి వచ్చి న్యాయం జరిగే వరకు పోరాడతారు. లేదంటే ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి కుట్ర కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. వందలాది మంది వీడియోలు మీరు రిలీజ్ చేసుకున్నా, వందలాది వీడియోలు ఫేక్ వీడియోలు మీరు క్రియేట్ చేసినా, వందలాది వీడియోలు సినిమా డైరెక్షన్లో చేసినా ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా డబ్బులకు అమ్ముడు పోయి, కోట్ల డబ్బులకు అమ్ముడు పోయి, ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత కోట్ల రూపాయలకు ఇవాళ వాళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయి ఆ కుటుంబం శోక సముద్రంలో ఉంటాయి, క్రైస్తవ సమాజం అంతా శోక సముద్రంలో ఉంటాయి. కొంతమంది మేధావులు క్రైస్తవ సమాజంతో ఎదిగినటువంటి వ్యక్తులు ఇవాళ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నిస్తారు. వాళ్ళకు బుద్ధి చెప్పండి, ఎవ్వి చూడకండి. మీ వల్ల వాళ్ళందరూ కోటీశ్వర్లు. ఇలా మీ వల్ల కోటీశ్వర్లై ఇలా కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారిది ఇలా ముమ్మాటికి హత్య అని మనం చెప్తున్నప్పటికీ ఆయనకైనా చనిపోయినని క్రియేట్ చేస్తున్నారు. ఎంత బాధాకరం చూడండి, ఎంత అవమానకరం, ఎంత హేళన. ఇదేనా వాళ్ళు కోరుకుంది, ఇదేనా వాళ్ళు వేస్తుంది, ఎంత దారుణం చూడండి. ఇక్కడ ఉన్నటువంటి స్పష్టంగా మొదటి నుంచి కూడా జైబీన్ దినపత్రిక రాస్తున్నాను. జైబీన్ దినపత్రిక గూగుల్లో కొట్టారు, జైబీన్ ఈ పేపర్ అని కొడితే మీకు జైబీన్ టీం మొత్తం వస్తాయి. ప్రతిదీ కూడా ఆధారాలతో, ప్రతిదీ కూడా విశ్లేషణతో, ప్రతిదీ కూడా విశ్లేషణ చేస్తూ ఏం జరిగిందో సీన్ టు సీన్ ప్రతిదీ కూడా రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఏ పత్రిక, ఏ టీవీ ఛానల్ వాళ్ళు రాయట్లేదు, ఎవరు చెప్పట్లేదు, ఏ పేపర్ చెప్పట్లేదు, ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఎంత బాధాకరం చూడండి. ఇవాళ ఉన్నటువంటి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుతుంది, ఎంత అబద్ధాలు ఆడుతున్నారు, ఎంత మోసం చేస్తున్నారు, ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎంత హేళన చేస్తున్నారు.